నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మమతకు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు కీలక సమావేశం రద్దు. ప్రేక్షకులారా, ఎప్పుడైతే మమతా బెనర్జీ ఓడిపోయిందో ఆ రోజే మన రిఫ్లెక్షన్ న్యూస్ చెప్పింది, మమతా బెనర్జీకి రోజు షాకులే. కానీ రోజు షాకులే. ఇప్పుడు మళ్ళొక షాక్. నిన్న మే నెల నుండి మెత్తగదో మీరు. వాడు భయపడి తెచ్చుకున్న హెల్మెట్ పెట్టుకున్నాడు. వాడు క్రికెట్ ఆడే హెల్మెట్ పెట్టుకున్నాడు, లేకుంటే చచ్చిపోవాడు. రాళ్లతోటి కోడిగుడ్లతోటి కొట్టిరు. ఎందుకంటే వాడు 15 ఏళ్లలో ప్రజల్ని హింసించిందంతా యాదికి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ బయటకు వస్తలేదు, మళ్ళీ ఎక్కడ కొడతారో అని. ఇంకొక షాక్ ఏంటి, బెనర్జీ మేనల్లుడి మీద 17 చోట్ల కూలగొట్టమని ఆదేశాలు వచ్చినాయి. మొత్తం అక్రమంగా కట్టుకున్నాడు. రెండోది, ఎంపీలు ఎమ్మెల్యేలు కదులుతున్నారని ఒక మాట వస్తూ ఉన్నది, వేరేదికి పోతున్నారని. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, శాంతి భద్రతలు పెంచి పోషించిన రోహింగ్యాలు అందరు తోకజాడిస్తున్నారు, మూటలు ముళ్ళలు పట్టుకొని. వాళ్ళ గురించి బాధ, చాలా బాధ, దుఃఖపడుతున్నారు. తిండి కూడా తింటలేదట, అందరు పోతున్నారు కదా బంగ్లాదేశీయులంతా. వాటి గురించి అని తనకు తాను ఆధ్వర్యంలో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని వాళ్ళని రమ్మన్నది. వాళ్ళని రమ్మంటే ఎందరు వచ్చిర్రు? 20 మంది వచ్చిర్రట. 80 మంది గెలిస్తే 20 మంది మీటింగ్కి వచ్చిర్రు. మిగతా వాళ్ళు 60 మంది జెండాపై కపిరాజు భారతీయ జనతా పార్టీలో ఏరడానికి ముహూర్తం కోసం తిరుగుతున్నారు. వాళ్ళు ఎన్నడూ మంచిగా ఉంటుంది కండువ కప్పుకోవడానికి. ఏ షాకులు అవి ఏమందాం, పెద్ద షాకు. పెద్ద సబ్స్టేషన్లో ఉండే పవర్ ఎంతనో ఎమ్మెల్యేలు అంత షాక్ ఇచ్చిర్రు. జలకిగా అటువంటి జలకులు పాపం రోజుకొక్కసారి వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల గైర్హాజరుపై పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ వివరణ ఇచ్చారు. అధికారులకు వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో జరుగుతున్న నిరసనలో అరెస్ట్ అయిన కార్యకర్తలకు సహాయం అందించడంలో చాలామంది ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు. మీ ఎంపీకే గతి లేదురా నాయన, మీ ఎంపీయే ఈపులు వలగొట్టుకున్నాడు. వాడు ఈ ఎమ్మెల్యేలు పోయి ఏం చేస్తారు? ఇక అంటే మీడియాకు చెప్పుకోవడం, మా వాళ్ళు సహాయం చేస్తేందుకు పోయినరు, గైర్హాజరు కాదు, ఏ పార్టీలో ఏరుతలేరని మీది మాటలు. కానీ లోపల మమతా బెనర్జీకి తట్టడి భయం ఉన్నది. వీళ్ళంతా జంపు జనాన్ని బీజేపీలో ఏరినరు అనే భావనలో ఉన్నది ఆమె. అది 100% వాస్తవం. తాజా రాజకీయ పరిణామాలతో టీఎంసీలో అంతర్గత అసమ్మతి పెరుగుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల ఓటమి, ముఖ్య నేతలపై దాడులు, అభిషేక్ బెనర్జీపై ఉన్న ఫోర్జరీ సంతకాల కేసు వంటి విచారణల ఒత్తిడితో పార్టీలో గందరగోళం నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 100%. నీ 15 ఏళ్ల దుశ్చర్య, దుష్ట పరిపాలన, దౌర్భాగ్యపు పరిపాలన, పెత్తందారి పరిపాలన, రౌడీయిజం పరిపాలన అనుభవించారు. భయపడ్డారు, ప్రజలు భయపడ్డారు, నీ దగ్గర ఉన్నటువంటి నాయకులు భయపడ్డారు. ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఏదైతే హిందూ వ్యతిరేకంగా నువ్వు చర్యలు తీసుకున్నావో ఆ నిర్ణయాలన్నింటినీ రద్దు చేసి పడేసారు. ఎవరైతే ముప్పుగా పరిణమిస్తున్నారో బంగ్లాదేశీయులు, చొరబాటుదారులు, మూటా ముళ్ళ చదువుకొని పోయారు. అక్కడ సీఎం అన్నాడు మొన్న, వాళ్ళేమైనా అల్లుళ్ళ జైల్లో వేయకుండా ఈపులు వలగొట్టి పంపించుకొని. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజల మద్దతు ఉన్నది. నీవు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లో తిరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి 60 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆ 20 మంది కూడా నీ దగ్గర ఉంటారని నమ్మకం లేదు. వాళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కదానివి, మీ మేనల్లుడు, మీరిద్దరే ఉండాలి పార్టీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అంతే. ఎవడు ఉండడు. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీకి రోజు షాకుల మీద షాకులు వస్తున్నాయి. ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు కూడా తోగదాడిచ్చారు. చల్, నువ్వు అవసరం లేదు మాకు, మా ఇష్టం ఉన్న దిక్కు పోతామనే స్థితిలో వాళ్ళు ఉన్నారు, గైర్హాజరయ్యారు. దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.